చచ్చిపోతుంటా. హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకేష్ మూవీ టాక్స్. ఈ రోజు మనం ఇంకొక కొత్త సినిమా రివ్యూతో వచ్చేసాం అనమాట. ఆ సినిమా పేరే సో ఎప్పుడు చెప్పామంటే నేను చెప్తూ ఉంటాను, మీరు చేస్తుండండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మహా అయితే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం అండ్ అలాగే కామెంట్స్లో కలుసుకుంటాం, అంతేగా? ఓకే, చేసేయండి. అండ్ ఇప్పుడు ఈ మూవీ విషయానికి వస్తే సత్యభామ. ఫస్ట్ నేను స్టోరీ చెప్తాను చూడండి. ఇక్కడ సినిమా స్టార్ట్ అయిన ఒక 5 minutes లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట. సో ఆ ఇన్సిడెంట్ వల్ల మన మెయిన్లీ ఇది ఒక లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది మూవీ. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అనేసి ఆ విషయానికి వస్తే నాకైతే చిరాకు దొబ్బింది. చెప్తున్నాను చూడండి, అలా ఉందన్నమాట. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ అనేది ఒక్కటి కూడా ఈ సినిమాలో ఉండదు. థ్రిల్లరా అంటే కాదు, ఏమన్నా పోనీ ట్విస్ట్లు టర్న్లు ఏమన్నా ఉన్నాయంటే అది ఒక తుప్పాస్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, అది లాస్ట్ లో పెడతారనుకోండి, అది వేరే మ్యాటర్. ఎమోషనల్ కనెక్ట్ అంటారా, అది అస్సలు ఉండదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు అంతే. దాని వల్ల మనం ఫీల్ అవ్వాలా. ఇంకా ఈ స్క్రీన్ ప్లేగా నాకు నిజంగా బయటకు వచ్చేద్దాం అనిపించింది. కానీ ఇంకా మనం డబ్బులు ఖర్చు పెట్టామని చూడాలి కాబట్టి, రివ్యూ ఇవ్వాలి కాబట్టి లాస్ట్ వరకు కూర్చోవలసి వచ్చింది. అలా ఉంటుందన్నమాట. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నానంటే నాకు అలా అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన ½ an hourకి నాకు నీరసం వచ్చేసింది. నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు సినిమా థియేటర్లో మొబైల్ ఓపెన్ చేసి చూడలేదు. అట్లాంటిది అంటే ఓపెన్ చేసి ఏదో నోటిఫికేషన్ వచ్చినా ఎవరైనా మెసేజ్ చేశారని చెప్పి నేను చూసుకుంటాను. నన్ను అట్లుంది అనమాట సినిమా. ఆ రేంజ్ లో నాకు నీరసం తెప్పించింది. అది కాదు లైక్ సరే, ఇప్పుడు క్యారెక్టర్స్ విషయానికి వస్తున్నామండి. సత్యభామ క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఆవిడ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎడ్డు ముఖాలు, ఆవిడ మాత్రం చాలా తెలివైంది, బలమైంది. ఓకే, ఎలా ఒక ఇన్సిడెంట్ చెప్తాను అండి. ఫస్ట్ 10 minutes లో జరిగే సీన్ అనమాట ఇది. ఉమెన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళని పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. మేల్ పోలీస్ లాఠీతో ఉతక్కొట్టిన తర్వాత కూడా వాడు నిజం చెప్పడు. కానీ సత్యభామ వచ్చి 4 గుద్దులు ఉద్యోగాడికి నిజం చెప్పేస్తాడు. నేనే చెప్పేస్తా అంటాడు. ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. ఇంకా ఈ సినిమాలో ఫైట్ సీన్స్ అంటారా, కాజల్ గారికి కొంచెం డబుల్ సైజ్ ఉండేవాడు, బాగా పొడుగు ఉండేవాడు, ఫైట్ చేస్తాడండి. లైక్ వాడే మెయిన్ విలన్ అనమాట. సరే, ఏదో ఒకటి అనుకోండి. ఓకే, ఆమె అప్పటికే భయంకరంగా దెబ్బలు తినేసి నడవలేని పొజిషన్ లో ఉంటుంది. ఒక్క గుద్దుతో వెళ్ళి వాడు కారు కతుక్కుంటాడు. అవి ఫైట్లు. వద్దండి, మనం భరించలేం. ఏమంటే కాజల్ గారు, వీలైతే హీరోయిన్ గా చేయండి, అంతేగాని ఇట్లాంటి సినిమాలు తీసి మా మీద వదలొద్దండి. ఊరికే మనకి టైం బొక్క, మనీ బొక్క. అంటే ఈ క్యారెక్టర్ అయితే తలుచుకుంటే అది ఈజీగా చేసేయగలదు. ఓకే, చెప్పిన ఇంతకుముందే ఆవిడ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఏడి మొక్కలు, ఈవిడ మాత్రమే తెలివైంది, బలమైంది అనేసి అలా అనమాట. ఇంకొక సీన్ ఉంది. ఒక చిన్న పాప అనమాట, ఒక యాప్ లో SOS బటన్ నొక్కుతుంది. ఆ తర్వాత అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీలో 5 seconds లో పోలీసు వాళ్ళు వస్తారు. అక్కడే మీరు అర్థం చేసుకోవాలి సినిమా ఎలా ఉంటుందంటే. ఓకే, బటన్ నొక్కిన 5 seconds కి అవుట్స్కట్స్ లో ఉండే సిటీలోకి ఎక్కడి నుంచో పోలీసు వాళ్ళు వస్తారు. 5 seconds. లాజిక్స్ అయితే ఇంకా మన వల్ల కాదు, వదిలేసండి. ఇంకంతా ఎందుకు ఊరికే చెప్పండి, ఇంకా తవ్వుకుంటా పోతే దారుణంగా ఉంటది. ఇంకా లాస్ట్ లో సత్యభామ 2 ఇచ్చినట్టు ఒక ఇది ఇచ్చినారనమాట. ఇదంటే మన కాజల్ గారు ఏదన్నా చేసింగ్ సీన్ లో అనమాట. అప్పటి వరకు మెల్లిగా పోతుంటారు, ఏదో అప్పుడే ఊపి వచ్చినట్టు గేర్ మారుస్తారు, సర్రే వెళ్ళిపోతారు. సేమ్ ఇక్కడ కూడా లాస్ట్ లో అంతే, గేర్ మార్చింది అట్టే ముందర పోయింది. అంటే సెకండ్ పార్ట్ వస్తుంది అని హింట్ అనమాట. దయచేసి ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మానుకోండి, ఎందుకంటే మా వల్ల కాదు. బికాస్ టైమ్ అండ్ మనీ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ అనమాట. ఇంకొక క్యారెక్టర్ ఉన్నారండి, అదే నవీన్ చంద్ర గారు. ఆయన క్యారెక్టర్ ఏంటంటే, నేను చెప్తాను చూడండి డైలాగ్స్. అది ఇంకా ఇంటికి రాలేదా, కాఫీ తాగుదాం, భోజనం చేద్దాం, ఇంకా పిల్లల్ని కన్నాం, ఇంకా నువ్వు ఏ పనైనా చేసేయగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు. అండ్ లాస్ట్ డైలాగ్, నా పిల్లం తోపు, దమ్ముంటే ఆపు. ఇలాగే ఉంటాయి డైలాగ్స్ అంతే. దీనికి మించి ఇంక ఏమీ లేదు ఆయన క్యారెక్టర్. సాంగ్స్ ఉంటావా, సాంగ్స్ కూడా ఏం బాలేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు
ఎంత కామెడీ అంటే ఏవేదో చెప్పుకుంటా పోతారు, లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలానే ఉంటది. ఇంకా ఇంకా ఉన్నాయండి, తవ్వితే వస్తానంటే బయటికి లాజిక్ లేకుండా. ఈ సినిమా స్టోరీ విషయం నేను చెప్పాను కదా ఫస్ట్ లో, అలానే ఉంటది. ఇంకా దానికి రిలేటెడే ఫస్ట్ ఏమో షీటింగ్ కేసు అంటారు, ఆ తర్వాత మర్డర్ కేసు అంటారు, ఇంకొంచెం ముందుకు పోతే ఫ్రెండ్షిప్ స్టోరీ అంటారు, ఇంకొంచెం ముందుకు పోతే లవ్ స్టోరీ అంటారు, ఇంకా బతుకొని పోతే టెర్రరిస్ట్ అంటారు. మళ్ళా అక్కడికి వచ్చిన తర్వాత లేదు ఇదంతా నార్మల్ అంటారు. ఏం చెప్పంటారు, ఇంకా ఏం చెప్పంటారు చెప్పండి. ఎలాగో అలాగా ఆ సినిమాని భరించేసి నేను ఇంటికి వచ్చేసా. ఇది రివ్యూ. ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. నేను ఇంకొక సినిమాకి వెళ్ళి వస్తాను, అదే శర్వానంద్ గారిది మనమే అనేసి ఇంకో సినిమా వచ్చింది. ఏమో ఆ ట్రైలర్ చూస్తే నీరసం వచ్చింది, ఇప్పుడు సినిమా చూసేదానికి వెళ్తున్నాను. దాన్ని కూడా నేను రివ్యూ ఇస్తాను, తప్పకుండా కామెంట్స్ చేయండి. సో వన్ మెయిన్ పాయింట్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నా ఏంటంటే, నేను లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి ఆపోజిట్ అయితే కాదు. ఎందుకంటే నాకు కూడా లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాగా ఇష్టం, లైక్ అరుంధతి, మహానటి, ఇవన్నీ మంచి స్టోరీస్తో వచ్చాయి. ఓకేనా, నేను అదే చెప్పేది, స్టోరీ అనేది ఏ ఒక్క సినిమాకైనా మెయిన్ పిల్లర్ లాంటిది. అదే లేకపోతే సినిమా నువ్వు ఏ రేంజ్ లో డెవలప్ చేసినా అది వేస్టే. ఓకేనా, అండ్ వాళ్ళు కష్టపడ్డారు, ఎలా ఉన్నా కూడా నువ్వు పాజిటివ్ రివ్యూ ఇవ్వాలా అంటే సారీ, నేను కష్టపడే టికెట్ పెడుతున్నాను అంతే. కష్టపడి ఇప్పటి వరకు నేను 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాను, అంటే మొత్తం 20 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. సో వాళ్ళే కష్టపడేది, మేము కూడా కష్టపడుతున్నాం. ఓకే, నా మనీ నాకు వాల్యూనే, అలాగే ఎవరి మనీ వాళ్ళకి వాల్యూ అంతే. సో సినిమా బాగాలేకపోయినా మంచి రివ్యూస్ ఇచ్చే ఫాల్తూ ఛానల్ కాదు మంది. ఓకే, జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను, అందుకే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.